కమ్యూనిస్టు పార్టీలు పొద్దుతిరుగుడు పువ్వులు అయిపోయాయి, ఒక విధానం అంటూ లేకుండా పోయిందనేది ఒక విమర్శ. ప్రధానంగా ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, కానీ ఆ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ ఇండియా కూటమి కనుక మెజారిటీ సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాననుకున్న రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మీరు కేరళలో పనిచేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళి అక్కడ మీ ఎల్డీఎఫ్ నేతను ప్రధానంగా అక్కడ పినరాయి విజయన్ను తీవ్రమైన ఆరోపణలు చేశారు, మోడీతో కుమ్మక్కయ్యారు. అదే రోజు ఇక్కడ బట్టి విక్రమార్క వచ్చి మీ కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు వెళ్ళి మీ మద్దతు కోరాడు. దీన్ని ఎట్లా చూడాలి కమ్యూనిస్టు పార్టీల వైఖరిని? రేవంత్ రెడ్డి విషయం మనం చెప్తా, అసలు మా పార్టీ పాలసీ ముందు చెప్పలేండి. కాంగ్రెస్ కేరళలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెసే, ఇప్పటి నుంచి కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఏ ఎన్నికలను తీసుకోండి, లెఫ్ట్ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతూ ఉంది. గత కూడా జరిగింది. అప్పుడు వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేశాడు, అప్పుడు మా పార్టీకి పోటీలో ఉంది. ఆనాడు పోటీలో ఉంది, ఈనాడు పోటీలో ఉంది. అక్కడేంటి ఆనే రాజా క్యాండిడేట్ అయ్యే కాబట్టి ఆల్ ఇండియా ఫేమస్ అయింది తప్ప ఎప్పుడు వాయనాడు మా సీట్. అది సిపిఎంతో మాకున్న అవగాహనలో 4 సీట్లు పోటీ చేస్తాం, 4లో వాయనాడు ఒకటి. కంటిన్యూ మేము పోటీ చేస్తూనే ఉన్నాం. ఏదో రాహుల్ గాంధీ పోటీ చేయడు కాబట్టి మేము పోటీ చేయడం కాదు. గత ఎన్నికల్లో పోటీ చేస్తాం, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేస్తాం, భవిష్యత్తు కూడా పోటీ చేస్తాం. ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. రెండవది, కేరళలో లెఫ్ట్ గెలిచినా యాంటీ బీజేపీనే, కాంగ్రెస్ గెలిచినా యాంటీ బీజేపీనే, కాబట్టి అక్కడ మేము పోటీ చేసుకుంటాం. ఇదంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి చెప్తున్నట్లుంది. ఒకవైపు మీరు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండి మేము రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తాం, మేము గెలిచిన ఇండియా కూటమే, ఆయన గెలిచిన ఇండియా కూటమి అంటే ఎట్లా విశ్వసించాలో? మా లైన్ ఇస్ క్లియర్. కేరళలో వామపక్షాలకి కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ, అది ఇప్పుడే కాదు, జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వాయనాడు జరిగిన మాట వాస్తవమే. అయినంత మాత్రమే మాకు జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి వ్యతిరేకం కాదు. అంతెందుకు కేరళ ఎందుకు, వెస్ట్ బెంగాల్ మమతాతో ఫైట్ చేస్తున్నాం. మమతా ఇండియా కూటమిలో ఉంది, మేము ఇండియా కూటమిలో ఉన్నాం.